హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేశాడు. రాత్రంతా ప్రార్థన చేశాడు. చేసి 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 ఇప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ చేయాలంటే ఒక్కళ్ళు ఎవరు చేయరు. కనీసం ఒక 30-40 మంది ఉండాలి. మధ్య మధ్యలో టీ ఉండాలి. అది ఆల్ నైట్ ప్రేయర్ అంటే. మధ్య మధ్యలో కొంచెం బయటికి పోయి వస్తూ ఉండాలి. అది ఆల్ నైట్ ప్రేయర్ అంటే. మధ్య మధ్యలో ఒక నలుగురు కలిసి 4 మాటలు బయటికి కూడా చెప్పుకుంటే అప్పుడు మళ్ళీ లోపలికి రావాలి. ప్రభువా ప్రభు అని అప్పుడు అనాలి. ఇది ఆల్ నైట్ ప్రేయర్. ఇది గతి లేని ఆల్ నైట్ ప్రేయర్ ఇది. యాకోబుకి ఒక్కడే ఒక రాత్రంతా ప్రార్థన చేశాడు. చేసి 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 ప్రేయర్ అంటే ప్రియులారా, నీవు మొదటి గంట అంటే 7 గంటలకు ప్రారంభిస్తే 8వ గంట వచ్చేసరికి అంటే 8 గంటలకి నీ స్పిరిట్ హైయర్ లెవెల్కి వెళ్ళిపోద్ది. 9 గంటల టయానికి నీ ఆత్మ ఇంకా శక్తి పొందుకుంటుంది. 10 గంటల టైంకి 11, 12 అయ్యేటప్పటికే నువ్వు దేవుని ఆత్మతో లీనమైపోతావు. 1 గంట 2, 3 అయ్యేటప్పటికే ప్రభుతో కలిసిపోయి ఇక ఎడతెగని బంధము మీ ఇద్దరికి వచ్చేస్తుంది. ఆమేన్. అది ఆల్ నైట్ ప్రేయర్. ప్రభుతో లీనమైపోవటం, ప్రభుతో అతుక్కుపోవటం, ప్రభు మీద ఆధారపడటం, దేవుని స్వరం వినటం. అందుకనే తెల్లవారయ్యేటప్పటికే దేవదూత వచ్చి అంటూ ఉన్నాడు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పాడు. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు అనే పేరు యాకోబు ఆ రాత్రి ప్రార్థన చేయక ముందు ఆ పేరు లేదు. మీరు బాగా గమనించండి, యాకోబు యబ్బోకు రేవు దగ్గర ప్రార్థన చేసిన రోజు, ఆ రోజు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారైన తర్వాత నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పాడు. అప్పటి వరకు ఇశ్రాయేల్ అనే పేరు అంతకు ముందు లేదు. ప్రార్థన చేసిన తర్వాత ఇశ్రాయేలు అనే పేరు వచ్చింది. ఇశ్రాయేలు అనగా దేవుని బిడ్డలు, దేవుని కుమారులు అనే పేరు వచ్చింది. ఆ ఇశ్రాయేల్ అనే పేరు ఇప్పటికీ మనం వాడుతూనే ఉన్నాము. అనగా దేవుని కృప శాశ్వత కాలము ఉన్నది. ఆమేన్. ప్రభువుని పిల్లరా, నీవు శోధనలు ఎప్పుడు వస్తున్నాయి అని అనుకుంటున్నావేమో, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకున్న శోధనలు, నీకున్న బాధలు, నీకున్న శ్రమలు ఎప్పుడు ఉంటున్నాయి అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఆయన కృప నీతో ఉంటే అవన్నీ తొలగిపోయి ఆయన కృప నీతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అందుకనే నీవు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎలాగ మారాలంటే, సమస్యల్ని బయటికి నెడతా ఉండాలి, కృపను మనం లోపలికి తెచ్చుకుంటా ఉండాలి. నీ మనస్సులో ఉన్న బాధల్ని బయటికి త్రోసేయాలి, ఆయన కృపతో నిన్ను నువ్వు నింపుకుంటా ఉండాలి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదనే బ్రతుకలేను, నీ కృప లేనిదనే బ్రతుకలేను. కావున పిల్లరా, అబ్రహాముకి కృప తోడుగా ఉండి అబ్రహామును దేవుడు బహుగా దీవించాడు. యాకోబుకు ఈ కృప తోడుగా ఉండి యాకోబును బహుగా ఆశీర్వదించాడు. దావీదుకి కృప తోడుగా ఉండి దావీదు వంశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ కృప, ఈ కృప, నేటి కృప మనకు తోడుగా ఉంటూ ఉన్నది. ఆమేన్. కొట్టు ఒకసారి.
చెప్పు ఒకసారి దేవానికి స్తోత్రం అని చెప్పు. ఇప్పుడు ఆయన కృప మనందరి మీదకి రావాలి. ఆమేన్. రావాలి. ఆమేన్. ఆయన కృప మన కాంపౌండ్ అంతా నింపబడాలి. ఆమేన్. ఆయన కృప ఎక్కడ కాలు పెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలి. ఆమేన్. బా ప్రభునందు పిల్లరా, దేవుని కృప. అందుకే ఆయన మాట వింటూ నడవాలి మనం. ఇంకంతే, సింపుల్. ఆయన మాట వింటా పోవటమే, ఆయన పని చేసుకుంటా పోవటమే, ఆయన చెప్పింది చేస్తా పోవటమే. ఆయన కృప. అదిగో ఆ జాలరి ఒక్క రాత్రిలో కోటీశ్వరుడని విన్నామే. ఒక్క రోజుకే యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయాడే. ఒక్క రోజులోనే పొట్టి జక్కయ్య ఇతడును అబ్రహాము కుమారుడని అనిపించుకున్నాడే. ఒక్క రోజులోనే 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్త్రీ లేచి తిన్నగా నిలబడిందే. ఒక్క నిమిషంలోనే పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ కుంటివాడు పేతురు యోహాను నజరేయుడైన యేసు నామములో నడవమని చెప్పినప్పుడు గంతులు వేసి నడిచాడే. ఇదంతా ఆయన కృప. ఆయన కృప మన మధ్య అద్భుతములు చేయునుగాక. ఆయన కృప వంగిన వారిని లేవనెత్తునుగాక. ఆయన కృప కృంగిన వారిని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. అందరూ చేతుల పైకి లేపు. అందరూ హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. చేతుల పైకి లేపాలి. చేతుల పైకి లేపాలి. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. పాట పాడినప్పుడల్లా చప్పట్లు కొడుతున్నావంటే ఆయన కృప నీ మీద ఉంటుంది. పాట పాడినప్పుడల్లా స్వరమెత్తి సంతోషంతో దేవుని ఆరాధన చేస్తున్నట్టు ఆయన కృప నీ మీద ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్నప్పుడల్లా వర్షమైన తుఫానైనా దేవుని ఆరాధన చేస్తున్నావంటే ఆయన కృప నీ మీద ఉంటుంది. ఆయన కృప నిన్ను వర్ధిల్ల చేస్తుంది. అందుకని ఇక్కడ కీర్తనకారుడికి రాస్తూ ఉన్నాడు, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. బా ప్రియరా, ఒకసారి ఆ రెఫరెన్స్ చూసుకోండి. మళ్ళీ బైబిల్లోకి చూసుకోండి. ఎంత రెఫరెన్సు? 89వ కీర్తన 28వ వచనం చూసుకోండి. ఇప్పుడు అందరూ బైబిల్లో చూసుకోండి, చదవండి. ఇప్పుడు అందరూ, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను. అతనికి అనేది తీసేసి నీ పేరు పెట్టుకో అక్కడ. ఇప్పుడు చదువు, నా కృప నిత్యము, నీ పేరు పెట్టుకో, నాకు అని పెట్టుకో. నా కృప నిత్యము నాకు తోడుగా ఉండును అంటే మనకు తోడుగా ఉంటుంది. అనగా దేవుని కృప మనకు ఉండేటట్లుగా జీవించాలి. ఆయన కృప మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 109వ కీర్తన తీయండి. 109వ కీర్తన
109వ కీర్తన 21వ వచనం చదివితే, యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. చూడండి, దేవుని కృప మనకు ఏం చేస్తుందంటే నన్ను విడిపిస్తూ ఉంటుంది. విడిపిస్తాడు. ఏంటి విడిపించటం? విడిపించటం అంటే ఏంటి? మనందరికి బాగా తెలుసు. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గాడిద మీద ఊరేగించే ఆ రోజున శిష్యులకు చెప్పాడు, మీరు ఎదుటిగా ఉన్న గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడి ఉన్న గాడిదను విప్పి తోలుకొని రండి అని చెప్పాడు. వీళ్ళు వెళ్ళారు, ఆ గాడిద పిల్లను విప్పారు, తోలుకొని వచ్చారు. అది విడిపించటము అని మనం చూస్తున్నాం. విడిపించటం అంటే ఏంటంటే ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరికి కానరాని బంధకాలు ఉంటాయి. కానరాని బంధకాలు. అవి బంధకాలులాగా ఉండవు, కానీ మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బంధకం ఉంటుంది. ఆ బంధకాలు ఏంటయ్యానంటే, కొంతమందికి లోకాకర్షణలు అనే బంధకం ఉంటుంది. గెహజీ చూడండి, ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉంటున్నాడు, ఎలీషా దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాడు, భక్తి నేర్చుకుంటున్నాడు. కానీ గెహజీలో కానరాని బంధకం ఉంది. అదేంటి అనంటే, ఆ నయమాను డబ్బుని, నయమాను వస్త్రాలని ఆశించే దురాశ అనే బంధకం ఉంది. దేవుడు కాదు అన్న తర్వాత దానిని ప్రేమించటమే, దాని వెంట పడటమే అదొక బంధకం. ఇది దేవుని చిత్తము కాదు అని తెలిసి కూడా ఆ పని చేయటానికి నువ్వు వెళతావు చూడు, అది నీలో ఉన్న బంధకం. దేవునికి ఇష్టం లేని పనులు, ఇష్టం లేని మాటలు కొన్ని నీలో ఉంటాయి. అది వద్దు అని అనుకుంటావు, కానీ మరలా అటువైపే వెళుతుంటావు. అది ఒక బంధకం. రక్షణ పొందాలి అని దేవుని ఆత్మ నీకు చెబుతూ ఉంటాడు. నువ్వేమో ఇప్పుడు కాదులే, నాకు టైం ఉందలే, ఎప్పుడు రక్షణ పొందాలో నాకు తెలుసులే, నా సంగతి నాకు బాగా తెలుసు, ఒకళ్ళు చెప్పనవసరం లేదు అని నీ అంతటి నువ్వు ఆలోచించుకొని వాయిదా వేసుకుంటా ఉంటావు. తెలివిగలవాడిని అనుకుంటావు, తెలివిగల దాన్ని నేను అనుకుంటావు. అదే నీకున్న బంధకం. అలాంటి వారు ఎట్లా ఉంటారంటే, వారు పాము నోట కప్పవలే సాగిపోదురు సమాధికి, వారు పాము నోట కప్పవలే సాగిపోదురు సమాధికి. అదొక బంధకం. ఆ బంధకం నిన్ను లాక్కొని వెళతా ఉంటుంది. సహోదరుడా, సహోదరి, ఆయన కృప ఏం చేస్తుందంటే, నీవు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నాలో ఉన్న బంధకాల నుండి నాకు విడుదలివ్వండి అని నువ్వు అడిగితే, నీ బంధకాల నుండి ఆయన కృప నిన్ను విడిపిస్తుంది. ఆమేన్. చప్పట్లు కొట్టు ఒకసారి దేవునికి, దేవానికి స్తోత్రాలని చెప్పు. నీ ప్రక్కన వాళ్ళకి షేకండి ఇచ్చి, దేవుని కృప నీ బంధకములను విడిపించును గాక అని చెప్పండి. అందరూ చెప్పండి, కుడివైపు ఎడమవైపు అందరికి చెప్పండి, బాగా గట్టిగా చెప్పండి. దేవుని కృప నీలో ఉన్న బంధకాలని విడిపించును కాక అని చెప్పండి. ఆమేన్.
ఎవరు కూడా చెప్పలేదు అని అనుకుంటే అర్థమైందో తెలుసా? ఉంటే ఉండని అబ్బా, అవి కూడా ఒక మూలన ఉంటేలే అని అంటున్నావు అనమాట. నువ్వు ఉంటే ఉండని ఒక మూలన ఏమైందిలే పాపం, ఇంతకాలం నుండి ఉండే కదా, ఇప్పుడు పొమ్మంటే ఎట్ట పోతాయి, ఎడకు పోతాయి అని అంటున్నావు. నువ్వు కనుక వాటిని తోలకపోతే అమ్మా నిన్ను లాక్కెళ్తాయి. ఎక్కడికి? మందిరానికి కాదు లాక్కెళ్ళేది, నరకానికి లాక్కెళ్తాయి. అందుకనే దేవుడు తన కృపను పంపించి అంటున్నాడంటే నీ బంధకాలన్నిటినీ తెగ్గొట్టాలని చూస్తున్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మిట్ట మధ్యాహ్నము యాకోబు బావి దగ్గరకు వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మాట్లాడాడంటే ఆమెలో ఉన్న వ్యభిచారం అనే బంధకాల నుండి విడిపించాలని. సోదరుడా, సోదరి, ఇలాంటి బంధకాలలో మనుషులు ఉండిపోతా ఉన్నారు. ఈ బంధకాలే నిన్ను నరకానికి తీసుకొని వెళతాయి. అందుకనే ఆయన కృప నీ బంధకాలను విడిపించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యెరికో మార్గంలోనికి వెళుతూ యేసయ్య ఒక్కసారి తలపైకెత్తి చూస్తే మేడి చెట్టు మీద జక్కయ్య ఉన్నాడు. ఓ జక్కయ్య, త్వరగా దిగు అన్నాడు. దిగొచ్చాడు. పదా, మీ ఇంటికి వస్తాను పదా అన్నాడు. తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్రమ సంపాదన, అన్యాయముగా సంపాదించిన సంపాదన, లంచగొండితో సంపాదించిన ధనం ఆ ఇంట్లో ఉంది. ఆయన జీతం కాకుండా మనుషుల్ని పిండి వసూళ్ళు చేసుకున్న డబ్బులతో సంపాదించిన వస్తువులు అక్కడ ఉన్నాయి. ఇవి ఆయన బంధకాలు. సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలో ఉన్న వస్తువులు ఏమైనా పాపము చేసినప్పుడు వచ్చిన వస్తువులేమో ఆలోచన చేసుకో. ఆ బంధకము నుండి నీకు విడుదల రావాలి. పాపము చేసినప్పుడు సంపాదించిన వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, బంగారము కానీ, వెండి కానీ, చెక్క వస్తువులు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, ఏమైనా పాపము ద్వారా తెచ్చిన వస్తువులు నీ ఇంటిలో ఉన్నాయేమో, గిన్నెలు కానీ, ఈ బంధకాలు నిన్ను నరకానికి తీసుకొని వెళతాయి. అక్రమ జీవితము జీవించుట ద్వారా, పాపము చేయుట ద్వారా వచ్చిన సొమ్ము చివరికి అది నీ ఫోన్ బ్యాలెన్స్లో ఉన్న అది నీకు శాపము. ఈ బంధకాల నుండి నీకు విడుదల రావాలి. ఏదో ఒక రాంగ్ రూట్లో సంపాదించిన సంపాదన నీ జీవితానికి అది శాపం. రాజకీయాల ద్వారా వచ్చే డబ్బు, ఓట్లు అమ్ముకోవటం ద్వారా వచ్చిన డబ్బు, ఇప్పుడు బాగానే ఉంటావు, ఏదో ఒక రోజున మంచాన పడతావు. జాగ్రత్త. నువ్వు మేల్కొని పశ్చాత్తాపడి దాన్ని వదిలించుకో. బంధకాలు మనుషుల్ని, రకరకాల బంధకాలు మనుషుల్లో ఉన్నాయి. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది 21వ వచనంలో, యెహోవా
ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము. నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. ఆయన కృప నిన్ను విడిపిస్తూ ఉంటది. ఆయన కృప ఈరోజే నీకున్న బంధకాలన్నిటి నుండి విడుదల చేయాలని చూస్తూ ఉన్నాడు. అది ఏ బంధకమైనా సరే, లోక సంబంధమైనవైనా, లోక వ్యవహారాలైనా, పాపపు కోరికలైనా, ఆ బంధకాలు, ఆ సాతానుడు బంధకాలు నీలో యేసు నామములో తెగిపోవును గాక. నీ మీద ఉన్న ఒత్తిడి, నిన్ను నెమ్మదిగా నిద్రపోకుండా చేస్తున్న దురాత్మ ప్రభావం, నీవు బ్రతుకుతున్నావనే పేరే ఉంది కానీ సంతోషం లేని బ్రతుకు, ఈ బంధకాల నుండి నీకు ప్రభు విడుదల ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. అందుకనే ఇక్కడ వాక్యంలో చదువుతున్నావు, నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము. నన్ను విడిపించండి. అందరూ మీ రెండు చేతులు పైకి లేపి, ప్రభువా నీ కృప ద్వారా నా బంధకాల నుండి విడుదల కలగనివ్వండి అని అడగండి. అందరూ, యేసయ్యా నీ కృప ద్వారా మా బంధకాల నుండి మాకు విడుదల రావాలి. నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఎలాంటి బంధకాలు జీవిస్తున్నారు అనుకుంటే వారి కొరకు కూడా ప్రార్థన చేయి. ప్రభువా నా సహోదరి, నా సహోదరుడు, నా కుటుంబ సభ్యులకు ఈ బంధకాల నుండి విడుదల ఇవ్వండి ప్రభు అని అడుగు. ఆమేన్, ఆమేన్. సహోదరుడా, నువ్వు త్వరగా ఈ బంధకాల నుండి విడుదల పొందాలి. అప్పుడే నీకు విడుదల వస్తుంది. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవుగా మారుతావు. అప్పుడే దేవుని సన్నిధి, దేవుని నెమ్మది నీకు దొరుకుతుంది. ఆయన కృప నీకు తోడుగా ఉంది. ఆయన కృప ద్వారా నీకు విడుదల వస్తుంది. నిన్ను విడిపిస్తాడు. ఆయన కృప ఎందుకంటే మనల్ని విడిపించటానికి. మరి ఉందా? ఆయన కృపను మనం పొందుకుంటున్నామా? ఇంకా ఆయన కృప మనకి ఎవరికి వస్తుంది అనంటే, చూడండి దేవుని వాక్యంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దయచేసి చూడండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తును, మన ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. అందరూ మీ చేయి పైకి లేపి బిగ్గరగా మాటలు చెప్పండి. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక. ఆమేన్. ఏం కలుగుతుందండి? ఏం కలుగుతుంది? కృప. కృప. నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉండాలి. నీవు దేవునిని ప్రేమించాలి. మనం ఇందాక పాడాముగా, ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే, మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తావు.